ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున కూడొచ్చిన సంఘానికిని ప్రియమిత్రులకును వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా గాడ్స్ విజ్డమ్ అండ్ రైచియస్నెస్, హ్యూమన్ ఫులిష్నెస్ అండ్ సిన్ఫుల్నెస్. దేవుని జ్ఞానము మానవుని యొక్క అజ్ఞానము లేక మూర్ఖత్వం, ఫులిష్నెస్. దేవుని యొక్క నీతి మానవుని యొక్క పాపం. ఈ అంశాల మీద మనము ధ్యానం చేయబోతున్నాం. We must always exalt divine wisdom and righteousness. మనం ఎప్పుడు కూడా దైవికమైనటువంటి ఆ జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం బట్టి దేవునిని ఉన్నతపరచాలి, అంటే దేవునిని మహిమపరచాలి. ఆయన జ్ఞానం అపారము. ఆయన జ్ఞానం ముందు ధూళి వంటి గడ్డి వంటి మానవుల జ్ఞానం ఎంతటిదని దేవుణ్ణి మనము హెచ్చించాలి. అదే విధముగా దేవుని నీతి, ఆయన ఆయనలో పాపమేమీ ఉండదు. అటువంటి నీతిమంతుడైనటువంటి దేవాది దేవుడు క్రీస్తు ద్వారా ఆ నీతిని మనకు అనుగ్రహించాడు శిలువ మరణం ద్వారా. కాబట్టి ఆయన యొక్క నీతిని బట్టి మనం ఆయన్ని ఉన్నతపరచాలి, గ్లోరిఫై చేయాలి. ఎప్పుడు కూడా మనము గ్లోరిఫై చేసుకోకూడదు. క్రైస్తవులముగా మన యొక్క ఆమ్, పనులలో కానీ, మన చదువులో, ఉద్యోగాలలో, వ్యాపారంలో మనము సక్సెస్ సాధించినప్పుడు అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానమని ఆయన స్తుతించాలి. కానీ మానవులకి ఆ యొక్క కీర్తి ఇస్తే వాడు క్రైస్తవుడే కాదు. మానవులందరూ కూడా మూర్ఖులు, పాపులు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందులో మనము సేవ్డ్ పర్సన్స్గా దేవుణ్ణి ఇప్పుడు మనము ఉన్నతపరచాలి, రక్షింపబడిన వారముగా. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33, 36 వచనాల్లో మనం చూస్తే దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవి, ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఓ ద డెప్త్ ఆఫ్ రిచెస్ ఆఫ్ విజ్డమ్. ఆయన జ్ఞానం యొక్క లోతును మనము గ్రహించలేము. ఆయన యొక్క నాలెడ్జ్, విజ్డమ్, జ్ఞానాన్ని కూడా మనము తెలుసుకోలేము. హౌ అన్సర్చబుల్ హిస్ జడ్జిమెంట్. ఆయన ఆయన తీర్చే తీర్పులు అవి శోధింపనలవి కానివి. అండ్ హిస్ పాత్స్ బియాండ్ ట్రేసింగ్ అవుట్. ఆయన మార్గాలు అసలు మనం తెలుసుకోలేం. వి కెనాట్ ట్రేస్ అవుట్ ద గాడ్స్ ప్లాన్స్ అండ్ పాత్స్. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? ఆయన మనసులో ఏముందో ఎవరు తెలుసుకుంటాడు? ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు? ఆలోచన చెప్పడానికి ఎవరికి అంత బుద్ధి జ్ఞానములు ఉండవు. మనం చేయవలసిందల్లా ఏంటంటే ప్రార్థన చేయడం తప్పించి ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు? హూ హ్యాస్ ఎవర్ గివెన్ టు గాడ్. దేవునికి ఎవడైనా ఏదైనా ఇవ్వగలడా? దేవుడు ఇచ్చినటువంటి మేళను బట్టి దేవుడికి ఎవరైనా తిరిగి చెల్లించగలరా? లేరు కదా. దేవుడు ఒక ఆమ్నిపొటెంట్. ఆయన సర్వాధిపతి, సర్వవ్యాప్తిగా ఉండేవాడు. ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానాలు మనం తెలుసుకోలేము. ఆయన మూలమున ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగినవి. అంటే యేసు ద్వారా, అంటే దేవుని ద్వారా, యెహోవా అంటే యేసు ప్రభు, యేసు ద్వారా సమస్తమును కలుగుతుంది, కలిగింది. యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ వాక్యాలని డాక్సాలజీ అంటారు. డాక్సాలజీ అంటే దేవుని స్తుతించడం. ఈ మాటలు 33, 34, 35 వచనాలు దేవునిని స్తుతించేటువంటి మాటలని మీకు తెలియజేస్తున్నాను. మానవుడు దేవుని జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. మార్వలింగ్ అట్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ జ్ఞానము ముందు మానవుని జ్ఞానము అది ఎంతో తెలివి తక్కువ జ్ఞానముగా మనం చూడవచ్చును. దేవుని జ్ఞానం అంత గొప్ప అనంతమైన జ్ఞానము.
ఆయన ఆయన జ్ఞానము స్తుతికి పాత్రమైనటువంటి జ్ఞానము. మానవులు పూర్తిగా అర్థం చేసుకోలేనివి కూడా, అవన్నీ కూడా దేవునికి ముందుగానే ఎరుక. లోతులు తెలుసుకోలేవు. సమస్తము ఆయన నుండి ఉద్భవించింది. సమస్తము ఆయనలో నిల్చున్నాయి. దేవుడు ఈ ఈ సృష్టి పైన సర్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు గనక మానవులముగా రక్షింపబడిన వారముగా ఆయన క్రియలు మనకు తెలియవు గనుక ఆయన జ్ఞానం బట్టి మనం ఎప్పుడు కూడా స్తుతి చెల్లించవలసిన వారమే ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, ఫర్ ది ఫూలిష్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ వైజర్ దాన్ మెన్ అండ్ ద వీక్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మెన్. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. ఈ మాట నాకు చాలా కాలం అర్థమయ్యేది కాదు. దేవుని వెర్రితనం ఏంటి? దేవుడికి ఏమైనా ఫులిష్నెస్ ఉంటుందా? దేవుని యొక్క ఫులిష్నెస్ మానవుల యొక్క జ్ఞానం కంటే గొప్పది అన్నాడు అని అనిపిస్తూ ఉండేది నాకు. కాలక్రమేణా మా దైవ జ్ఞానంలో పెరిగే కొద్దీ వాట్ ఈస్ ద ఫులిష్నెస్ ఆఫ్ గాడ్ అనేది ఆలోచన వచ్చింది. దాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అండ్ ద వీక్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మెన్. వీక్నెస్ ఆఫ్ గాడ్, అసలు దేవునికి బలహీనత ఉంటుందా అనేది కూడా అదొక సంశయమైనటువంటి మాటను, అది కూడా మనము డిస్కస్ చేస్తాం. మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మానవులముగా మనము మాకు కొంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే దేవుని మూర్ఖత్వం అని ఎందుకన్నాడంటే, మానవులు దేవుని మూర్ఖత్వంగా అని కొన్ని విషయాల్ని దేవుని పట్ల వారు అనుకుంటా ఉంటారు. మనుష్యులు, కొంతమంది క్రైస్తవులు కూడా. అదేంటంటే, దేవుని దేవుడు ఫులిష్గా శిలువ మీద ఒక మనుష్యుణ్ణి వధించాడు, రక్తం కార్పించాడని కొంతమంది భావిస్తూ ఉంటారు, కొంతమంది మూర్ఖులు. అదే విధముగా యేసుప్రభు ఎంతో దీనుడిగా పశువుల పాకలో జన్మింపజేశాడు. ఆయన ఉద్దేశ్యములు వేరు, మానవుల ఉద్దేశాలు వేరు. ఈ రెండు యేసుప్రభు యొక్క దీనత్వమైనటువంటి జన్మాన్ని, శిలువ మ్రాణుపై ప్రాణము ఆయన త్యాగము చేయడాన్ని, మానవుల పాప పరిహారార్థము, ఈ రెండు కూడా క్రీస్తు యేసును గూర్చినటువంటి ఈ శిలువ వార్త జన్మము కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది. దేవుడికి వెర్రితనం కాదు, మానవులకి వెర్రితనం ఉంటుంది. అది మానవులు వెర్రితనం బట్టి ఇది దేవుడి యొక్క వెర్రితనం అనుకుంటా ఉంటాడు. దేవుడు వెర్రివాడు కనుక ఆయన ఇలా చేశాడు, ఆ, బా సృష్టించి ఇలాగా యేసుప్రభుని పశువుల పాకలో స్త్రీ పురుషుల కలయిక కాకుండా జన్మింపజేశాడు పరిశుద్ధాత్మ అని ఒక మూర్ఖంగా మాట్లాడుకుంటా ఉంటారు కొంతమంది. అటువంటి మూర్ఖుల వైపు మనం చూడకూడదు. అంటే దేవుని మూర్ఖత్వం అంటే, మనం ఖచ్చితంగా ఇక్కడ మనుష్యుల మూర్ఖత్వం బట్టి దేవునిని అర్థం చేసుకోలేనటువంటి ఆ యొక్క జ్ఞానం బట్టి అది మూర్ఖత్వం అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ ది ఫులిష్నెస్ ఆఫ్ గాడ్. ఒకవేళ నిజంగా ఆయన చాలా మూర్ఖంగా శిలువ కార్యాన్ని నెరవేర్చాడు, ఆ యేసు ప్రభువుని జన్మింపజేశాడు మూర్ఖత్వంగా అని అనుకుంటే, అది మనుష్యులు మాటలు మాట్లాడేటువంటి మనుష్యులు జ్ఞానము, బుద్ధిహీనత కలిగినటువంటి జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు కనుక ఆ మాటలు దేవుని వెర్రితనం అనుకుంటారు, కానీ యాక్చువల్గా దేవుని ఫులిష్నెస్ కాదు. అది నేను అర్థం చేసుకున్న విషయం. తర్వాత, దేవుని బలహీనత మానవ బలహీనత కంటే బలమైనది. దేవునికి బలహీనతలు ఉంటాయా? ఏమి ఉండవు, బలహీనతలు అనేవి ఉండవు. దేవునికి బలహీనత అంటూ ఉంటే, ఎంత పాపి అయినా సరే ఆ యేసు శిలువ మరణం వద్ద యేసు శిలువ కార్యాన్ని నమ్మితే ఆయన కరిగిపోతాడు. ఆయన క్షమాపణ ఇస్తాడు. నీనివే పట్టణస్థులు వాళ్ళు 40 దినాల్లో నాశనం అయిపోతారని యోనా ప్రకటించి ఉండగా, తాను తన చేసే జడ్జిమెంటు ను కూడా మార్చేసుకున్నాడు. నీనివే పట్టణస్థులు ఆ, అందరూ కూడా మొత్తము దేశ రాజుతో పాటు ప్రజలందరూ కూడా నీనివే పట్టణానికి వచ్చేటువంటి ఉగ్రత భయపడిపోయి
ప్రార్థన చేయగా దేవుడు కీడు చేయాలనుకున్నటువంటి కీడును చేయక దేవుడే పశ్చాత్తాపడినట్లుగా యోనా గ్రంథంలో మనం చూస్తాం. వెరీ ఇంట్రెస్టింగ్. 4 ఆ, ఉంటాయి చాప్టర్స్. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. సో యోనాకు కూడా కోపం వస్తుంది. నేను ఎక్కడో పారిపోదాం అనుకున్నాను, టర్షీస్కు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు, ఆయన మాట ఆయన నిలబెట్టుకోలేదని. అది బలహీనత అని చెప్పొచ్చు. బలహీనత అంటే గాడ్స్ గుడ్నెస్. అలాగే యేసు ప్రభు గురించి ఆయన ఆయన శిలువ మరణం గురించి కూడా కొంతమంది దేవుని బలహీనత అనుకుంటారని అనుకుంటారు. అది వాస్తవం కాదు. దేవుని బలహీనత బలహీనతే కాదు. అంటే ఇది ఎందుకు కంపేర్ చేశాడంటే పౌలు గారు, ఒకవేళ మీరు ఏదో గొప్ప బలవంతులు అనుకుంటే దేవుని బలం ముందు మీరు ఆ, దేవుడు బలహీనుడు అనుకుంటే మీ బలం కంటే దేవుడే బలహీనత గొప్పది అని చెప్పడానికిని, మనుషులు గొప్ప జ్ఞానం కలిగిన వారంటే మీ జ్ఞానం కంటే ఆ ఆ యొక్క ఈ దేవుని యొక్క ఫులిష్నెస్ గొప్ప జ్ఞానం కలదు అన్నది కంపారిజన్ సేక్ ఎలాగ అన్నాడు. కానీ యాక్చువల్గా దేవుడు వెర్రివాడు కాదు, దేవుడు బలహీనుడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. సో దేవుని యొక్క శక్తి మానవుని శక్తి కంటే బలమైనదని మనం కంపారిజన్ కాకుండా చెప్పుకోవచ్చు. బలహీనత అనే మాట బదులు గాడ్స్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ దాన్ ది హ్యూమన్ బీయింగ్స్. కానీ సాతాను ఏమంటా ఉంటాడంటే మనుష్యుడే గొప్ప జ్ఞానవంతుడు అంటాడు సాతాన్. బికాస్ సాటన్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ అండ్ హీ వాజ్ ఎ ఫాలన్ ఏంజల్. అట్ ద సేమ్ టైమ్ హ్యూమన్స్ ఆల్సో క్రియేటెడ్ బై గాడ్. అందువలన శాటను మానవ సృష్టిని ఆ, దేవుని సృష్టిని పాడు చేయడానికి, మానవులను పాడు చేయడానికి ఆది నుంచి ఉన్నటువంటి అపవాది ఎప్పుడు కూడా దేవుణ్ణి కించపరచాలనే, తక్కువ చేయాలనే చూస్తూ ఉంటాడు. దేవుడు గొప్ప శక్తిమంతుడు అనేటువంటి విషయము ఆ యొక్క ఏండ్ల పాలన అయిపోయే వరకు కానీ ప్రజలు గ్రహించుకోలేరు, సాతాను కూడా గ్రహించుకోలేదు. వాడు అగ్ని సరస్సులోకి పారద్రోయబడే వరకు కూడా ఆ విధముగానే దేవుని ప్రజలను కూడా మోసపరచాలి, విశ్వాసులను కూడా మోసపరచాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నవాడు ఈ సాతాను. దేవుని జ్ఞానము ముందు మానవ జ్ఞానము గొప్పది, జ్ఞానము గొప్పదని సాతాను విర్రవీగుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని తలంపులు వేరు, మానవుని తలంపులు వేరు. దేవుని మార్గాలు వేరు, మానవ మార్గాలు వేరు. ఆయన శక్తి మానవ మానవ శక్తికి మించినది. ఆయన జ్ఞానము దేవుని జ్ఞానము మానవ జ్ఞానం కంటే కొన్ని వేల రెట్లు ఆ, బలమైనది. సో మానవులు గర్విష్ఠులు కాకుండా ఉండాలి, దేవుని జ్ఞానాన్ని ఒప్పుకోవాలి, దేవుణ్ణి ఉన్నతపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. అది ఆయన ఉద్దేశమైంది. ఎవరైతే జ్ఞానవంతులు, ఎవరైతే బలవంతులని విర్రవీగుతారో వాళ్ళంతా కూడా నాశనం అయిపోయేటువంటి విధానంలో, నాశన మార్గంలో ఉన్నారని మనం గ్రహించాలి. సృష్టి బిగినింగ్లో మనం చూస్తే మానవ ఉనికి ఆదాము అవ్వలతో ప్రారంభమైంది. దేవుడు అనుకున్నాడు ఈ మానవుని యొక్క జ్ఞానానికి ఒక పరిధి, హద్దులు ఉండాలని వారిని నగ్నంగా తయారు చేశాడు. వాళ్ళు నగ్నంగా ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. ఆ, ఆ పరిధి దాటి వెళ్ళకూడదని అనుకున్నాడు దేవుడు. అంతే, ఇంతవరకే ఉండాలి, వీళ్ళ ఆప్టిమమ్ లెవెల్ ఇంతవరకు మాత్రమే వీరి జ్ఞానం కలిగి ఉండాలి. ఇంతకు మించి అంటే వారు నగ్న రూపంలో ఉన్నప్పటికీ వారికి తెలియకుండా, సిగ్గనేది లేకుండా ఉండేటువంటి విధముగా దేవుడు అంత అంత పరిమితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలని వారికి అనుకున్నాడు. అయితే వారు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని అంగీకరించిన వారుగా తొలి మానవుల నుంచే మొదలైంది. మొదటి నుంచే రెబల్లియన్ మొదలైంది. ఆది కాండము మూడో అధ్యాయం 6 వచనంలో ఆ ఈవ్ అంటది ఆ జ్ఞానం ఇచ్చేటువంటి వృక్ష ఫలాలని చూసి, ఇవి చాలా రమ్యముగా ఉన్నాయి, ఈ పండ్లు అందంగా ఉన్నాయి, వివేకమే ఇస్తాయి, జ్ఞానం ఇస్తాయి అన్న విధానములో ఆమె ఫలాలను తీసుకుని తన భర్తకి ఇచ్చింది. అతను కూడా తిన్నాడు. వారు వెంటనే దిగంబరులుగా ఉండమని గ్రహించారు. ఆకులు చాటుకెళ్ళి దాక్కున్నారు, ఆకులు కప్పుకున్నారు.
అంటే ఇక్కడ శోధకుడికి శోధన కారణం ఏంటంటే దేవుడు పరిమితమైన జ్ఞానాన్ని అంతవరకు మాత్రమే జ్ఞానం ఇవ్వాలనుకున్నాడు కానీ అంతకు మించినటువంటి జ్ఞానము మీకు లభ్యమవుతుంది. దేవుని కంటే గొప్పవారు అయిపోతారు మీరు అనే ఉద్దేశాన్ని కలుగజేసిన వాడు అపవాది. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ దేవుడు మేము మీరు వీటిని తినొద్దు, దినమున మీరు చస్తారు అన్న విధముగా అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ చావు అంటే స్పిరిచువల్లీ డెడ్. ఫిజికల్గా కొంతకాలం వారు ఆయుష్ కొద్దీ బ్రతికారు కానీ ఇంకా వాళ్ళు ఆ, దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండరు. స్పిరిచువల్లీ డెడ్. మానవాత్మ వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే ఆ మానవాత్మ దేవుని ఆత్మ ఒకే విధముగా ఉండేటువంటి పరిస్థితి. అంటే దేవునితో అనుసంధానం కలిగినటువంటి విధానంలో వారు బిగినింగ్లో ఉండేవారు కానీ గ్రాడ్యువల్గా వారు పడిపోయినటువంటి పరిస్థితి. ఇది నువ్వు చచ్చిపోవడం అంటే మీరు చస్తారు అంటే దేవుని యొక్క మాట వినకుండా మీరు ఉన్నారు చస్తారంటే స్పిరిచువల్ డెడ్. ఈవెన్ అడుగుతాడు ఎందుకు ఈ పండ్లు నువ్వు తిన్నావు అంటే మూర్ఖత్వంగా ఎందుకు ప్రవర్తించావు హవ్వ అని అన్నప్పుడు దేవుని జ్ఞానాన్ని ఎందుకు తిరస్కరించావు, నేను మీకు కొంత జ్ఞానం ఇద్దాం అనుకున్నాను, ఇంకా మీరు దిగంబరులుగా ఉండేటువంటి విధానంలో మీకు జ్ఞానం వచ్చే విధంగా మీరు ఎందుకు ఈ పని చేశారు అని దేవుడు ఆ, ఆ, అడిగినప్పుడు అపవాది ఇలాగ మమ్మల్ని ఆ, చేసింది అని ఈవి చెప్పింది. అంటే ఒకరిని జ్ఞానవంతుడిని చేయడానికి ఆ కోరదగిన చెట్టు అది జ్ఞానవృక్ష ఫలాలు చెట్టు అనమాట. అయితే ఇక్కడ జ్ఞానవృక్ష ఫలాల చెట్టు దేవుడు తినొద్దన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే అది ఆ ఆ పరిమితి కలిగినటువంటి ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ ఉండాలని కోరుకున్నాడు. ఇంకా ఎక్కువ జ్ఞానం వస్తుందని సాతాను ప్రేరేపించింది. సో ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆజ్ఞను ధిక్కరించారు, నిషేధింపబడిన ఫలాలు తినొద్దన్నారు, వాళ్ళు తిన్నారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. కనుక ఈ అవ్వ, పాపం అవ్వకి ఈ డెవిల్ కూడా తెలీదు. ఈ ఈ ఆ అవ్వ యొక్క జ్ఞానం ఎంతవరకు జ్ఞానం అంటే అది సర్పం రూపంలో వచ్చింది దెయ్యమని, ఆ, స- ఆ, లూసిఫర్ అని, సాతాన్ అని అవ్వకు కూడా తెలీదు. ఒక దుష్టాత్మ. అంటే వాస్తవంగా ఏం జరుగుతుందో ఏ ఏం జరుగుతుందో అన్నది కూడా గ్రహించలేనటువంటి విధానంలో పాపం ఆమె ఉంది. ఆమె దేవునికి వ్యతిరేకంగా నేను చేస్తున్నాను, దేవునికి వ్యతిరేకమైనటువంటి సాతానును నేను ప- ఆ, అనుసరిస్తున్నాననే జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే దెయ్యపు ఆత్మ, ఆ డెవిలిష్ ఈవిల్ ఆత్మ ఆ విధంగా ఆమెను మోసం చేస్తుంది. మరి ఈ దినాల్లో కూడా అదే డెవిల్ ఆత్మ ఆ ఏదైనా వనములో ఆదాము అవ్వలను ఆ, మ- మోసపుచ్చినటువంటి ఆత్మ ఎప్పటికీ కూడా 6000 సంవత్సరాలు గతించిపోయిన మానవ సృష్టి అయినప్పటి నుంచి ఉజ్జాయింపుగా ఇప్పటికీ కూడా అదే ఆత్మ మానవుల్ని మోసగించాలని చూస్తుంది. పాపం అవ్వ ఏమంటది ఆదికాండంలో 3వ అధ్యాయం 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవా స్త్రీతో, ఏమ్మా ఇదేంటి ఇట్లా చేశావు, నేను తినొద్దన్నాను కదంటే, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నా నేను. అది సర్పము, డెవిల్, లూసిఫర్, సాటన్ అని ఆమెకి తెలీదు. దేవుని మాటను మాత్రం తిరస్కరించింది. ఈ దినాల్లో కూడా అనేక మంది ఈ డెవిలిష్ పీపుల్ బోధలు, డెవిల్ అంచ కాలపు బోధకుల ఆత్మ మాటలు ఇవన్నీ కూడా అంత్యకాలపు దినాల్లో జరుగుతాయి. క్రీస్తు విరోధులు బోధలు ఆ డెవిలిష్ బోధల్ని అంగీకరిస్తారు. ఆ వాళ్ళ వెంబడే వెళ్ళిపోతూ ఉంటారు. క్రైస్తవ్యము అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి డెవిలిష్ పీపుల్ గురించి మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ప్రియమిత్రులారా, బ్లేమ్ గేమ్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేను తప్పు చేయలేదు, సర్పం చేసింది. ఆ విధంగా మనుషుల్లో ఎందుకు తప్పు చేశావు అని అంటే అది ఆ, వేరే వాళ్ళ వల్ల అయ్యేటువంటి ఆ యొక్క బ్లేమ్ గేమ్ అంటారు, ఇప్పటి నుంచే మొదలైంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌల్ గారు కొంచెం కంగారు పడుతున్నాడు. అదే డెవిల్ మిమ్మల్ని కూడా, న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియన్స్ని కూడా మోసపుచ్చుతుందేమో అని జాగ్రత్తగా ఉండండి అని రాస్తున్నాడు. సర్పము అంటే డెవిల్ తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు
మీ మనస్సులను కూడా చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి మీరు తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నాను అంటాడు. ఐఎమ్ అఫ్రైడ్ దట్ యూ విల్ బి కరప్టెడ్ ఫ్రమ్ ది సింప్లిసిటీ దట్ ఈజ్ ఇన్ క్రైస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఆ, విశ్వాసం నుండి మీరు తొలగిపోతారేమని ఆ, పౌలు గారు భయపడుతున్నారు. అంటే ఇక్కడ అవ్వను ఉద్ధరించాడు. అవ్వను సర్పము రూపంలో ఉన్న సాతాను మోసపుచ్చింది. ఈ యుగపు కాలంలో కూడా అనేక రీతుల్లో సర్పంలాగా రాకపోవచ్చును కానీ దురాత్మ రూపంలో అనేక రకాలుగా తోటి మనవులుగా, తోటి క్రైస్తవులుగా, తోటి లేకుంటే వేరే అవిశ్వాసానికి చెందిన వ్యక్తులతో సాతాను పనిచేస్తూ ఉంది. అది కేర్ఫుల్గా ఉండండి మీరు అంటున్నాడు. ఏది ఇది అంటే ఈ ఆదాము అవ్వల సంఘటన జరిగి బహుశా 4000 సంవత్సరాల తర్వాత ఈ మాట పౌలు గారు ఉజ్జాయింపుగా 4000 సంవత్సరాల తర్వాత జరిగినట్లుగా మన పాత నిబంధన కాలం 4000 ఏళ్ళు, కొత్త నిబంధన కాలం 2000 ఏళ్ళు. కొత్త నిబంధన కాలంలో మొదటి 100 ఇయర్స్లో కొత్త నిబంధన రాయబడింది కాబట్టి అప్పటికి 4000 సంవత్సరాల కిందట రాసిన మాటనే పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. అందుకనే ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆ, ఒక పూట భోజనం కొరకు జాస్తత్వాన్ని అమ్ముకున్న ఏషావుని చూస్తాము. ఆ ఏషావు హృదయంలో చేదైన వేరు మొలుస్తుంది. అంటే చేదైన వేరు అంటే బెటర్ రూట్స్ అంటే విశ్వాసాన్ని ఆ, తీసివేసేటువంటి ఆ, ఏదో ఒక రకమైనటువంటి ప్రక్రియ. మీలో ఎవరికైనాను చేదైన వేరు మొలిచి భ్రష్టులు అయిపోతారో ఏషావులాగా ఒక పూటకోటు కొరకు ఆ, తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏషావు వల్ల అయిపోతారని అంటాడు. అంటే ఏంటి? వీ మే బి టెంప్టెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని బట్టి కేర్ఫుల్గా ఉండాలి ప్రియమైన వాళ్ళ. మీ విశ్వాసాన్ని మీరు వదులుకోకూడదు, చివరి వరకు మీరు సహించాలి. అందుకని తిమోతి అంటాడు, ఆదాము మోసపరచబడలేదు, ఆ, స్త్రీయే మోసపరచబడిపోయి అపరాధంలో పడింది అంటాడు. అంటే స్త్రీలు ప్రోన్ టు ద డిసెప్షన్ వెరీ ఈజీలీ. కనుక వారు జాగ్రత్తగా ఉండాలి, పురుషులు జాగ్రత్తగా ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క భయంకరమైనటువంటి తప్పు అంటే ఆ ఆ అవ్వ యొక్క భయంకరమైన తప్పు నుండి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే దురాత్మ ఈ లోకములో ఎప్పటికీ మోసపరుస్తూనే ఉంటుంది. మనం కూడా చూడండి, కొంతమంది చర్చ్ సభ్యులు బిగినింగ్లో ఉన్న వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళు దురాత్మ వాళ్ళని ఏదో ఏదోలా వేరే వేరే మాటలు చెప్తూ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, స్వార్థపరులు, అది ఇది అని ఏదేదో ఎవరి మీద ఏదో చాడీలు చెబుతూ వాక్యం వినలేనటువంటి దుస్థితిలో సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు ఉన్నారు ఎంతోమంది. వాళ్ళని మనం తిరిగి ఆహ్వానించిన వారు తిరిగి రాలేరు. వాళ్ళకి పాపం ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ అంటే తక్కువదనం తక్కువ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు. అలా ఎంతోమంది పాడైపోతారు. మళ్ళీ తిరిగి వారు పొందే గొప్ప జ్ఞానాన్ని పొందకుండా, చర్చిలో పొందకుండా సాతాను కొంతమందిని దొంగిలించేసింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము 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 ఈ ఈ యొక్క డిస్క్రిప్షన్ నుంచి అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ లోకంలో దురాత్మ పనిచేస్తుంది. ఆ దురాత్మ యేసు విశ్వాసులను మానవిక మా ఆ ఒక విశ్వాసము నుండి తప్పించే విధముగా నిరంతరము కృషి చేస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. సౌలు అనేటువంటి కింగ్ ఉన్నాడు, ఆ ఇజ్రాయేల్ యొక్క రాజు. ఆ మొదటి సమూయేలు 28:8లో సమూయేలును శత్రువులు చుట్టుముట్టి బలమైనటువంటి ఫిలిస్తీయులు జయించేటువంటి పరిస్థితి వచ్చి ఉన్నది. తమ రాజ్యాన్ని ఫిలిస్తీన్లు జయించేటువంటి విధానంలోకి వెళ్ళిపోయినప్పుడు తనకి సలహాదారుడైనటువంటి సమూయేలు చనిపోతాడు, ప్రవక్త అయిన సమూయేలు. కాబట్టి సమూయేలు ఆత్మ ద్వారా మాట్లాడి ఆత్మతో మాట్లాడి ఆ, తను ఏ విధముగా ఈ యొక్క శత్రువుల దాడి నుండి తప్పించుకోగలుగుతాను అని సలహా అడగాలని కోరుకున్నాడు. వ్యక్తి కాదు, చనిపోయిన ఆత్మతో. చనిపోయిన ఆత్మను పైకి రప్పించాలంటే అలాంటి జ్ఞానము కలిగి ఉన్నటువంటి మాంత్రికులు కూడా ఉంటారు. మాంత్రికులు లేక ఆత్మవాదులు ఉంటారు. అంటే దే విల్
దే విల్ టాక్ టు ది స్పిరిట్ ఆఫ్ డెడ్ పీపుల్. మీరు డెడ్ పీపుల్తో మాట్లాడడము ఏదో గొప్ప ఘనకార్యం అనుకోకండి. డెడ్ పీపుల్తో కూడా, చనిపోయేటువంటి ఆత్మలతో మాట్లాడేటువంటి విధముగా దురాత్మ శక్తులు కొంతమంది కలిగి ఉంటారు. కానీ అది గొప్ప ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ, ఇక్కడ ఆ, మొదటి సమూయేలు 28:8లో ఆ మాటను మనం చూస్తున్నాం. ఆ మాంత్రికురాలు ఆ, నిజంగానే మరి ఈ, ఆ ఆ యొక్క మంత్రశక్తిని ఉపయోగించి సౌలు ఆత్మను ఆ, తీసుకొస్తుంది బయటికి. పాతాళమున ఉన్నటువంటిది కర్ణ పిశాచ విద్య ద్వారా అలాంటివి ఉన్నాయి. బ్లాక్ మ్యాజిక్లు అన్నీ కూడా ఉంటాయి. అయితే యేసు రక్తం ద్వారా మనము జయించగలుగుతాం వాటన్నిటిని కూడా. సో ఆ, మా- ఈ సౌలు ఆత్మ ఇక్కడ వైట్గా ఇచ్చాడు కదా, ఆ, భూగర్భం నుంచి వస్తుంది. దీది కూడా చాలా కాలం నాకు అర్థం అవ్వలేదు. పాతాళం అంటే పాతాళంలో ఎందుకుంటాడు సౌలు? సౌలు మహాభక్తుడు కదా అనేటువంటి విధానంలో నా ఆలోచన వెళ్ళినప్పుడు, యేసు ప్రభు వారు శిలోమ్రాను మీద మరణించక పూర్వము ఈ పరదైసు నా నరకము ఒకే ప్రాంతంలో ఉండేవి, పాతాళంలో ఉండేవి. హేడీస్ అంటే రెండు కూడా ఒకే చోట ఉండేటువంటి ప్రాంతం, మధ్యలో ఒక గల్ఫ్ ఉంటుంది. లాజరు ధనికుడు కథలో ఈ పరదేశకును మా నరకానికి మధ్యలో అగాధం ఉంటుందని ఆ స్టోరీలో మనం చూడొచ్చు. అంటే ఏంటి? బై ద టైమ్ సౌల్ చనిపోయేటప్పుడు ఈ వెంట్ టు ద పారడైజ్ అబ్రహాం బాసం విచ్ ఈస్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. అక్కడి నుంచి రప్పించగలిగింది మాంత్రికురాలు. అయితే యేసుప్రభు శిలువ మీద మరణించిన తర్వాత చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు లక్షవారం శనివారం నాడు. వాళ్ళందరినీ కూడా ఆ చెరగా కొనిపోయి ఆ ఈవులను, అనేకమైన ఈవులను వారికి అనుగ్రహించినని బైబిల్లో మనం ఎఫ్సీలకు రాసిన పత్రికలో చూస్తాం. అంటే సౌలు పాత నిబంధన కాలపు భక్తుడు కాబట్టి భూగర్భంలోనే ఉండే పరిస్థితి ఉంది. అయితే వెంటనే యేసుప్రభు చనిపోగానే సౌలు, దావీదు ఇలాంటి భక్తులు, పాత నిబంధన కాల భక్తులు, కొత్త నిబంధన కాలంలో చనిపోయిన రక్షింపబడిన దొంగ, వీళ్ళందరినీ కూడా ఆత్మలు పైకి తీసిపోయి పరదేశంలో ఉంచుతాడు. ఇప్పటికే అదే అదే స్థితిలో ఉన్నాయని నాకు నా యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానం వల్ల నేను తెలుసుకోగలిగాను. అంటే పాతాళం నుంచి, భూమిలోంచి సౌలు రావడం ఏంటంటే అర్థం ఏంటంటే పరదేశంలో ఉన్నటువంటి సౌలుని తీసుకొచ్చాడు. పరదేశం ఇప్పుడు భూగర్భంలో లేదు, పైకి వచ్చేసిందని మనం చెప్పవచ్చును. అయితే సౌలుకి మంచి ఆ, మ, ఈ హెల్ప్ చేస్తూ ఉండేవాడు సమూయేలు. అంటే కన్సల్టెంట్ అనమాట. ప్రతి దానికి కూడా ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. కానీ అతని మాట కూడా దేవుని మాట కూడా విన్నటువంటి పరిస్థితుల్లో సౌలు దిక్కులేని వాడైపోతాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సౌలు ఆత్మతో, అంటే ఇది మంత్ర విద్య, తాంత్రిక విద్యలు ఉన్నవి ఈ లోకంలో, చేతబడులు అలాంటివి ఉన్నవి. అవి యేసు రక్తం ద్వారా మాత్రమే మనం జయించగలుగుతాము. యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనము వాటిని జయించగలుగుతాము. వెంటనే సౌలు అంటాడు, ఆత్మరూపంలో ఉన్న సౌలు, నువ్వు నన్నెందుకు డిస్టర్బ్ చేసావు? పరదేశ్ అంటే అది ఒక రెస్టింగ్ ప్లేస్ కదా. నువ్వు నన్నెందుకు డిస్టర్బ్ చేసావు? ఈ మంత్రగత్తె ద్వారా పైకి ఎందుకు రప్పించావు? నీవును నీ కుమారులను మరుసటి రోజు జరిగే యుద్ధంలో చనిపోతావని చెబుతాడు. అలాగే జరుగుతుంది. ఎండోర్ అనేటువంటి ఆ, ఊరిలో మంత్రగత్తె ఆ, ఆత్మల సంబంధికురాలు, దురాత్మల సంబంధికురాలు మంత్రగత్తె ద్వారా జరిగిన ఈ సంఘటన బట్టి మనం ఏం అర్థం చేసుకున్నామంటే, ఎప్పుడు కూడా ఈ మంత్ర విద్యల వైపు, తాంత్రిక విద్యల వైపు, సాతాను యొక్క జ్ఞానము వైపు విశ్వాసులు వెళ్ళకూడదు. నీకు అసాధ్యంగా ఉందంటే అసాధ్యమయ్యే వరకు దేవుణ్ణి గోచాడు, దేవునితో మాట్లాడు, దేవుని చిత్తం ప్రకారమే జరిగేటట్టుగా చేయగానే తాంత్రిక విద్యలు వైపు మనము వెళ్ళకూడదు. సౌలు చాలా కాలం దేవుని వెంబడించాడు, తర్వాత వదిలేశాడు. ఆ, దేవుడికి కూడా ఇంకా చిరాకు వచ్చింది. తన తన యొక్క లైన్లో, ఆ, తన యొక్క వంశ పారంపర్యంలో నెక్స్ట్ జోనాథన్ రావాలి. అలా రాకుండా జోనాథన్ కూడా మంచితనంతో
దేవుడు దావీదుని ఎంపిక చేశాడని, దే దావీదు వంశపు ఆ యొక్క ఆ రాజ్యమే జరగాలని కొడుకు కూడా కోరుకున్నాడు. ఎందుకంటే తండ్రి మీద అటువంటి గొప్ప అపనమ్మకాన్ని కొడుకు కూడా కలిగి ఉన్నాడు. సో కొంత మనము వీలైతే దేవుని ఆదివారం నాడు ఒక జోనతన్ లైఫ్ గురించి మనము చూడవచ్చును. దేవుని చిత్తం మీద చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క ఎండోర్లోని మంత్రగత విద్యను బట్టి లోకంలో ఈ యొక్క తాంత్రిక విద్యలు ఉన్నాయి. చెడు ఉన్నది, కీడు ఉన్నది. ఆ ఆ ఆ ఆ అవ్వను ఏ విధముగా అయితే దురాత్మ ఆ ఏదైనా వనములో శోధించి మోసపుచ్చిందో, ఈ దురాత్మలు ఇప్పటికీ కూడా ఈ లోకంలో సాతాను శక్తులు పనిచేస్తున్నాయి. వాటి వల్ల వాటికి భయపడవలసిన అవసరం లేదు మనం. అయితే వాటిని ఆచరించవలసినటువంటి అవసరం లేదు. కొంతమంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నా అది జరగకపోతుంటే ఈ తాయెత్తులు కట్టించుకుంటారు, మంత్ర విద్యల దగ్గరికి వెళ్తూ ఉంటారు, మళ్ళీ చర్చకు వచ్చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఫర్బిడెన్. ఇది నిషేధింపబడిన విషయం. కాబట్టి క్రైస్తవులు మనము మన యొక్క జీవిత విషయంలో దేవుని జ్ఞానాన్నే ఉన్నతపరచాలి, కానీ అపవాది జ్ఞానము గొప్ప అని మనం అనకూడదు. ఆ విధముగా మనము మానవేతర ఆత్మలు ఉన్నాయి, సాతాను దురాత్మలు ఉన్నాయి కనుక వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వాటిని మనం పూర్తిగా దురాత్మ అంటే అపవాది జ్ఞానాన్ని మనం తిరస్కరించాలి. కనుక మనం మన జీవితంలో మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని జ్ఞానము చాలా గొప్పది. దురాత్మల సాతాను జ్ఞానము కంటే గొప్పది. మానవుల జ్ఞానము కంటే గొప్పది. దేవుని నీతి గొప్పది. సాతాను అవినీతిపరుడు. మానవులు కూడా చాలా మంది అవినీతిపరులు. మనము పూర్వం అవినీతిపరులమే. అయితే క్రీస్తు యేసు రోమా 5:9 క్రీస్తు రక్తము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. దేవునికి వందనాలు. మనం ఏమీ చేయకుండానే దేవుని యేసు రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. దేవుని నీతి ముందు మన నీతి ఎంత, సాతాను నీతి ఎంత? సాతాను జోలికి వెళ్లకుండా మంత్రశక్తులు, తాంత్రిక శక్తుల వైపు ఎప్పుడూ వెళ్లకుండా మనము యేసు ద్వారా మాత్రమే రక్షింపబడిన వారము కాబట్టి ఆ దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఒప్పించుకుని దేవుని దగ్గరే మనం మొరపెట్టాలి, కానీ అపవాది దగ్గరికి వెళ్ళటము, అపవాది యొక్క తంత్రాల దగ్గరికి వెళ్ళటము మనం చేయకూడదు. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలు అంటాడు, అపవాది కుతంత్రాలను ఎరిగిన వారముగా మనం శ్వాసము కర్త అయినటువంటి యేసు వైపే మనం చూడాలి. అపవాది ఎక్కడెక్కడ మనల్ని పడేస్తుందో మనకు తెలుసు. ఒక ఒక బిలీవర్స్గా మనకు తెలుసు. కాబట్టి మనం వేళలా కూడా కేర్ఫుల్గా ఉంటూ మన జీవితంలో దేవుని జ్ఞానమును దేవుని నీతిని మాత్రమే ఉన్నతపరచాలి. మనము నిమిత్త మాత్రమని పదే పదే మనము దేవుని దగ్గర చెప్పుకోవాలి. ఆయన్నే ఉన్నతపరచాలి. వి మస్ట్ గ్లోరిఫై గాడ్స్ రైచియస్నెస్ అండ్ ఆల్సో గాడ్స్ విజ్డమ్.